ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి 24 సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు నాయకులకి సమాధానం చెప్పాలి. నిజంగా ఎంత బాధాకరం అంటే, చెప్పుకోవడానికేమో గొప్పగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ, నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక సైడు, సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పుకుంటూ బయట పవర్ లేని స్టార్గా తిరుగుతూ మళ్ళీ బింకాలు పలికే పవన్ కళ్యాణ్ ఒకవైపు. వీళ్ళిద్దరికీ బాగా అర్థమైపోయింది, మనకి బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే పరిస్థితి లేదు, కాబట్టి మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్నని దించాలి అన్న ఆలోచనతోనే ఈ పొత్తుల కార్యక్రమానికి స్టార్ట్ చేశారు. కొద్దిసేపు బీజేపీ సంకనెక్కాలని చూస్తారు, బీజేపీ సంఖ ఎత్తించుకోపోతే కాంగ్రెస్ సంకనెక్కాలని చూస్తారు, ఆ కాంగ్రెస్ ఎక్కించుకోకపోతే పిల్ల పార్టీలతో పోవాలని చూస్తారు. అంటే వాళ్ళల్లో వాళ్ళకి ఒక గందరగోళం, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎవరు మనని పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారో అర్థం కాకుండా గందరగోళం పరిస్థితిలో ఈరోజు 118 స్థానాలు అనౌన్స్ చేశారనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆ 118 స్థానాల్లో 24 స్థానాలు జనసేనకి ఇచ్చారు, మిగతా స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇస్తే అందులో చంద్రబాబు నాయుడు స్థానం కుప్పమని ఆయన అనౌన్స్ చేసుకున్నాడు, బాలకృష్ణ స్థానం హిందూపురం అని అనౌన్స్ చేశారు, అలాగే లోకేష్ మంగళగిరి స్థానం అని అనౌన్స్ చేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ నించోలో ఏ స్థానమో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసేంత వరకు అనౌన్స్ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. అంటే అర్థం ఏంటి? ఒక చోట ఓడిపోయిన వాడికి మొదట ఇచ్చారు, 2 చోట్ల ఓడిపోయిన వాడికి తర్వాత ఇస్తాంలే సెకండ్ జాబితాలో అని ఒక కేర్లెస్నెస్ ఏమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని అడిగి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ఈరోజు మీరు చూస్తే వీళ్ళిద్దరికీ చెప్పుకోవడానికి ప్రజలకు చేసింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు తాను ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజల కోసం చేసింది లేదు. అలాగే పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడో తెలీదు, తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో ఇంతవరకు చెప్పింది లేదు. ప్రజలు మీకు కూడా తెలియజేస్తున్నాను, దయచేసి ఈసారి ఎక్కడ ఎటువంటి తప్పులు లేకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో మన కూటమి తాలూకు అభ్యర్థుల్ని అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించి మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేయవలసిందిగా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం కానుకగా ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారిని. ఎంతో ఆశ పెట్టుకున్నారు శ్రీకాకుళం జిల్లా మీద. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఒక కంచుకోటలాగా ఈ జిల్లా ఉండింది. అటువంటి కంచుకోటని మళ్ళీ మనం తయారు చేసుకోవాలి. 7 నియోజకవర్గాల్లో అసెంబ్లీలో మనం గెలవాలి, ఎంపీని కూడా మనం గెలిపించుకొని ఈ శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీకి గుండెకాయ అనేది మనం అందరం కూడా నిరూపించుకోవాలని కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. జనసేన కేడర్ కూడా ఎంతో ఆనందంగా ఈ యొక్క పొత్తును కూడా స్వీకరించి వాళ్ళు కూడా ఈరోజు కలిసికట్టుగా గ్రామంలో కూడా ముందుకొస్తున్నారు. జన సైనికులకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ క్యాడర్ ఎవరో తెలియదు, వాళ్ళ నాయకులు ఎవరో తెలియదు, ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పోటీలు చేయమని టిక్కెట్లు ఇస్తామనంటే ఏ ఒక్కరు వచ్చే పరిస్థితి లేదు. అటువంటిది వాళ్ళ పార్టీ గురించి ఈరోజు మాట్లాడుకోకుండా మన పొత్తుల గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా సంతోషంగా నవ్వుతూ ప్రజలందరికీ తెలియజేసే విధంగా ప్రెస్ మీట్ పెట్టి మరి క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు, ఆనందంగా అనౌన్స్ చేశారు, చేతులు కలుపుకొని మనం అనౌన్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి లేని బాధ, పవన్ కళ్యాణ్ గారికి లేని బాధ అంబటికి పుట్టుకుందో ఏంటో తెలియట్లేదు, కోడిగుడ్డి మంత్రికి పుట్టుకుంది ఏంటో తెలియదు, రోజా గారికి పుట్టుకుంది ఏంటో తెలియదు. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయంతో మనం లిస్టులు రిలీజ్ చేసి మనం క్యాండిడేట్స్ అనౌన్స్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారనే ఆలోచనతో ఏం చెప్పకుండా ఈరోజు అష్ట కష్టాలు కూడా పడుతున్నారు. అందుకని ప్రజలు కూడా నేను చెప్పేది చేసి మీరెవ్వరూ కూడా ఓవర్ కాన్ఫిడెంట్ కావద్దు. గెలుస్తాం మనం ఖచ్చితంగా, కానీ ఆఖరి ఓటు పడేంత వరకు కూడా, ఆఖరి నిమిషం వరకు కూడా, పోలింగ్ జరిగేటటువంటి ఆఖరి నిమిషం వరకు కూడా మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండి
వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా తిప్పికొట్టే విధంగా మన కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని మళ్ళీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ